అరే ఇంత గొప్ప అంటే గద్దరు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఇదంతా అవును. చూసి ఆర్టీ గ్యాలరీలో అదే వచ్చినప్పుడు ఆర్ట్ గ్యాలరీ. చాలామంది మేడం కళాకారులంతా నా చుట్టే మూగిండ్రు ఆ రోజు. అప్పుడు గద్దర్ గారిని స్మరించుకుంటూ ఒక ఈవెంట్ చేశాం. అవును. అప్పుడు ఆ ఈవెంట్‌లో మీరు కూడా వచ్చి అప్పుడు పాడారు. చాలా బాధపడ్డారు మీరు. అవును. చాలా అవును. పాటలు కూడా పాడారు గద్దర్ గారిని స్మరించుకుంటూ, సాయి చంద్ గారిని స్మరించుకుంటూ. అవును మేడం. సో, ఇప్పుడు ఆ ఈవెంట్ జరిగి కూడా ఒక 10 నెలలు గడుస్తూ వస్తుంది. అవును మేడం. సో, ఇంకా మీరు ఇంకా బాధలోనే ఉన్నారు అని అనిపిస్తుంది. ఇంకా సాయి చంద్ గారిని మిస్ అవుతున్నట్టు. అవును మేడం. నేనైతే మీకు ఆ! సాయి చంద్ గారు ఉన్నప్పుడు అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏమన్నా మారింది అని చెప్పుకోవచ్చా ఇప్పుడు? అప్పటికి ఇప్పటికి ఏమన్నా? మీకు ఎలా గడుస్తుంది? ఏంటి మీ జీవితం ఎలా ఉంది? ఫినాన్షియల్ పరంగా మాట్లాడుకుంటే. ఫైనాన్షియల్ పరంగా చూస్తే సాయి చందు నాకు పెద్ద కొండ అండ. హ్మ్. ఎందుకు అంటే ఆయన ఒక స్థాయిలోకి వచ్చేసిండు. హ్మ్. అంటే అట్టడుగు స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి పక్కకు కూర్చునే స్థాయిలోకి వచ్చిందంటే హ్మ్. అది అమితమైనటువంటి అంతులేనటువంటి ఆనందం మాకు. హ్మ్. అది చాలా అనిపించింది. హ్మ్. తను పెట్టినా పెట్టకపోయినా, తను చూసినా చూడకపోయినా హ్మ్. అని అనిపించి ఆర్థికంగా హ్మ్. పెద్దగా మేము ఇంకొకటేందంటే నాకు వ్యక్తిగతంగా కూడా ఫైనాన్షియల్‌గా పెద్దగా ఆహ్, ఒక 10,000 ఉంటే చాలు జీవితానికి. లక్షలు ఉండాల్సిన అవసరం లేదా అనుకునే మనస్తత్వం కలిగినోడిని నేను. హ్మ్. నాకు నిజంగా చెప్తున్నా మేడం. నాకు 50 ఏండ్ల వయసు వచ్చే వరకు కూడా నా బ్యాంక్ అకౌంట్‌లో రూ. 1,00,000 కూడా లేవు. హ్మ్. 50 ఏళ్ల వయసు వరకు కూడా. హ్మ్. అంటే రూ. 1,00,000 కూడా నేను ఎప్పుడు లెక్కపెట్టి ఎంచలేదు. రూ. 1,00,000 నేను ఎప్పుడు కళ్ళారా చూడలేదు నా చేతికి. అటువంటి జీవితాన్ని నేను అనుభవించినోడిని. అట్లా కనుక నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేకుండా జీవించిన ఒకటి. ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా జీవించిన. హ్మ్. మొత్తం ఫ్యామిలీ అంతా మేము. మా భార్య గాని, మా పిల్లలు గాని, ఈనాటి వరకు కూడా నా కూతురు వరకు కూడా నేను చెప్తున్నా కదా! నా కూతురు ఇప్పుడు పీజీ కూడా చేస్తుంది ప్లస్. నా కూతురిని కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాము. హ్మ్. ఆనందంగా పడ్డాము. మరి నా కొడుకుల్ని, నా బిడ్డల్ని ఇంత పెంచి పెద్దగా చేసి నన్నేం చూడకుండా వెళ్ళిపోయిరని నా కొడుకుల మీద బాధ లేదు. నా బిడ్డ కూడా ఇలాంటి స్థాయికి తీసుకొచ్చిన నా బిడ్డ కూడా రేపు చూస్తుందో చూడదా అనేది నిరాశ నిస్పృహలకు అయితే నేను గురి కాలేదు ఎప్పుడు. కాకపోతే కొడుకులు లేరనే ధైర్యాన్ని మాత్రం కోల్పోయినా. ఇద్దరు కొడుకుల్ని కోల్పోయారు. కోల్పోయాను. కొండంత కొడుకులు. పెద్ద ఒకేసారి కొడుకు పర్వతం లాంటి కొడుకుల్ని ఒక్కసారిగా 2021లో మీ పెద్ద కొడుకు చనిపోయారు. అవును మేడం. 3 సంవత్సరాలకే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకే మళ్ళీ సాయి చంద్ గారిని 21లో కోల్పోవడం. పెద్ద కొడుకు, 23లో సాయి చంద్. హ్మ్. 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం అనేది ఇక చాలా అది బాధాతప్త హృదయంతో చెప్పుకోవాల్సిన విషయం తప్ప సంతోషంగా చెప్పే విషయం అయితే కాదది. కాదు. అంటే కొంతకాలం కొంచెం ఆగిన తర్వాత ఏమన్నా అయింటే దెబ్బ తగిలింటే ఏం కాదు. దెబ్బ మీద దెబ్బ. అట్లా అసలు దుఃఖం ఆరనే లేదు మాకు. కంట తడి ఆరనే లేదు. ఎంబడే ఇది మాకైతే. నాకు మొదటి భార్య చనిపోయినప్పుడు అదే బాగా దుఃఖము. అది ఆరకముందే మా పెద్ద కొడుకు చనిపోయిండు. అది ఆరకముందే నా చిన్న కొడుకు చనిపోయాడు. అంటే ఇద్దరు కూడా మానసికంగా కూడా చాలా డ్యామేజ్ అది. చాలా చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు. చాలా దెబ్బ మేడం. ఇప్పుడు రేపు మే 18వ తేదీనే సాయి చంద్ గారి అవును మేడం. మ్యారేజ్ డే. అవును మేడం. సో మీరు వాళ్ళ పెళ్లి గురించి ఏం మాట్లాడతారు? మీకేమనిపిస్తుంది? సాయి చంద్ గారు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా తేడాలు అనిపించాయా అప్పట్లో మీకేమన్నా? అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అంతా హ్యాపీగానే ఉన్నాము. హ్మ్. అంటే 2011 మే 18వ తారీఖు ఆయన పెళ్ళి అయింది. హ్మ్. అంతకుముందు 2003 నుంచి హ్మ్. 2003, 4 మధ్యలో రజని పరిచయం అయింది. హ్మ్. ఆమె కూడా డిగ్రీ చదువుతున్న క్రమంలో హ్మ్. అంటే సేమ్ కాలేజ్ కాదు కానీ హ్మ్. అట్లా ఆమె ఒక డాన్సర్. ఆమె కూడా కథక్కలి అనే దాంట్లో భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి అనే దాంట్లో ఆమె కూడా ఒక స్టేటు మెంబర్ ఆమె. అట్లా పరిచయం అయినరు. తన సింగర్, నా కొడుకు సింగరు, ఆమె ఇట్లా డాన్సర్ కాబట్టి ఆ రకంగా కలిసిపోయింది ఏదో ఒక ప్రోగ్రాంలో. అట్లా కలిసిండ్రు. చాలా సంతోషంగానే ఉన్నాం. అంటే ఇంకా ఆమె పెళ్లి కాకముందు నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం, సంతోషంగానే ఉన్నాం. నో ప్రాబ్లం, ఏం లేదు.
అయితే పెళ్ళికి మాత్రం అట్లా అనుకోకుండా జరిగింది పెళ్ళికి కాబట్టి మీరు లేకపోవడం మీకు ఎలా అనిపించింది? ఏం అనిపించలేదు. కాకపోతే తండ్రి ఉంటే కూడా బాగుండేది అని అనిపించింది అంతే. నేను ఉంటే బాగుండేది అనిపించింది తప్ప నేనేం 10 మందితోటి పంచుకొని బాధని వ్యక్తం చేయలేదు నేను. ఉమ్. నా మనసులోనే పెట్టుకున్నా. తర్వాత నేను నా కొడుకుతోటి తను వెంబడే ఫోన్ చేసి మాట్లాడాను, నాన్న ఉమ్. అనుకోని ఈ విధంగా జరిగింది. మీకు ఈ విషయం ఆయన స్వయంగా చెప్పారా ఇలా పెళ్ళి అయిందని, లేదా మీరు మూడో వ్యక్తి ద్వారా విన్నారా? అంతకుముందు తెలుసు కదా మేడం నాకు. మీకు తెలుసు, కానీ పెళ్ళి అయిపోయిందనే విషయం తెలియదు కదా అప్పటికి. ఇలా మీ కొడుకు ఒకరిని ఇష్టపడుతున్నారు, పెళ్ళి అవబోతుందనే తెలుసుండొచ్చేమో, కానీ పెళ్ళి అయిపోయింది అనేది అయిపోయింది అనేది మరుసటి రోజే తెలుసు. మరుసటి రోజు వేరే వాళ్ళ ద్వారా తెలుసు. లేలే, ఆయనే ఫోన్ చేశారు, పత్రికలో వచ్చి పత్రికలో హరీష్ రావు సార్ వచ్చి పెళ్లి చేసిండు కాబట్టి పేపర్లో వచ్చేసింది. పెళ్ళి అయింది, ఓకే అవుతుంది అనుకున్నాను నేను, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేను అంతే. అంతే ఇంత సడన్గా అవుతుందా అని అనుకోలేను. సరే అయింది కదా, సంతోషం. అంటే జనరల్గా నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఎక్కడైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుందో జరగకపోవచ్చు కూడా అని అనుకున్నాను నేను. చివరి వరకు జరిగితే బాగుండని సంతోషపడ్డాము. ఎప్పుడైనా అదే సంతోషంగానే ఉన్నాం మేడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.